గతి శృతి మారుతుందట. చట్టసభల్లో మహిళలకు 33%తో గణనీయమైన మార్పులు వస్తాయి. లోక్సభలో ప్రస్తుతం మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 74 మంది ఉన్నారు. 543లో లోక్సభలో ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 74. ఒకవేళ కనుక ఈ కోట అమలైతే 180కి పెరుగుతారు. ఓవరాల్గా 816కి పెరుగుతాయి. దాంట్లో 180 మహిళలు అవుతారు. నియోజకవర్గాల పునర్విభజనతో 273కి పెరుగుతారు. ఓకే. అసెంబ్లీలోనూ అంటే 543కు 180 అవుతారు. 33% అంటే 816 అయితే కదా పెంపుతోటి. 816 అయితే మహిళా ఎంపీల సంఖ్య 273 అవుతుంది. అసెంబ్లీలో కూడా గణనీయంగా అతివల ప్రాతినిధ్యం. స్త్రీ పురుష సమానత్వం దిశగా అడుగులు. మహిళల తరపున పురుషులే అజమాయిషి. క్వశ్చన్ మార్క్. అంతే కదా మరి. లేకపోతే భర్త ఆడ పోటీ చేయకపోతే భార్య నిలబెట్టడం ఉన్నది కదా. అట్లనే జరుగుతుందా లేకపోతే ఏమన్నా మహిళలు ఇండివిజువల్గా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసే అవకాశం ఉందా? ఓబీసీ కోటా లేకపోవడంతో సామాజిక న్యాయం ఎండమావేనా? సవాళ్ళు సందేహాలు. ఇది మనం డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనే అంశము చాలా పెద్ద ఎత్తున బీసీ రాజ్యాధికారం, బీసీ రిజర్వేషన్ అనే అంశం చర్చకున్నది. ఇప్పుడు వీళ్ళు 816 లోక్సభ అవుతుంది. మనం తెలంగాణ గురించి మాట్లాడితే 119 నుంచి 176 అవుతుంది. ఇప్పుడు ఆ జనరల్ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు? మీరు అక్కడ అందులో కూడా ఓబీసీ కోటాను అమలు చేయకపోతే, మహిళల్లో కూడా ఓబీసీ కోటాను మీరు అమలు చేయకపోతే, మళ్ళీ ఆయన రామిరెడ్డి లేకపోతే గోపాలరావు వీళ్ళ భార్యలు మళ్ళీ పోటీ చేస్తారు కదా. వేరే మహిళలకు ఎట్లా అవకాశం ఉంటుంది? అవసరమైతే వాళ్ళ బిడ్డలని, వాళ్ళ భార్యలని, వాళ్ళ ఇంకేదో చుట్టాలని తీసుకొచ్చి నిలబెడతారు కదా. మరి ఇందులో సామాజిక న్యాయం ఏది? మహిళా రిజర్వేషన్ అనేది గొప్పదే. చాలామంది ఏమంటారంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది కదా ఇక అయిపోయిందని అనుకుంటారు. కానీ మహిళా రిజర్వేషన్ గొప్పదే. కానీ ఆ మహిళా రిజర్వేషన్లో 90% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీల కంటే కనీసం వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి బీసీల పరిస్థితి ఏంది? 50% పైగా ఈ దేశంలో ఉన్న బీసీ మహిళలు పోటీ చేయడానికి అవకాశం ఎక్కడిది? అసలు పురుషులకే ఇక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కనీసం స్థానాలు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇక మహిళలకు ఇస్తారా? సో ఇది అందుకే ఈ మహిళా రిజర్వేషన్లో ఓబీసీ కోటా అనేది అమలు చేయాలి. నిన్న కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినట్టున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతే దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పడినట్లే. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా గ్రామాలు, పట్టణాల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. కానీ కొన్ని దశాబ్దాలుగా అది అక్కడికే పరిమితమైంది. రాజకీయ అధికారానికి అసలు సిసలు కేంద్ర బిందువైన అసెంబ్లీలకు, పార్లమెంటుకు విస్తరించలే. తాజాగా కేంద్ర సర్కార్ తీసుకురాబోతున్న బిల్లుతో ఈ లక్ష్యం చేరుకోవడానికి మహిళలకు ఇక ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం లోక్సభలో 74 మంది మహిళా ఎంపీలున్నారు. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 534లో ఇది కేవలం 13.8%. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు దేశాన్ని శాసించే లోక్సభలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉండడం ఎంతమాత్రం సరైంది కాదని పలు సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించినాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా ఈ దిశగా మంచి మార్పు మొదలైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30% రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఇప్పుడున్న సీట్ల పరంగా లోక్సభలో మహిళల సంఖ్య ఒకేసారి 180కి పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్న తరుణంలో లోక్సభలో సీట్ల సంఖ్య 816కు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మహిళల వాటా ఏకంగా 273కు చేరుకుంటుంది. దీనికి తోడు జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో తలబడి గెలిచే మహిళలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కానీ ఏం ఉపయోగం? ఏ మహిళలు మళ్ళీ అధికారంలోకి వస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నల్గొండ ఉన్నది, ఏ మహిళలను అక్కడ నిలబెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం. ఖమ్మం ఉన్నది, ఏ మహిళలను నిలబెడతారు? ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మహిళలను రంగంలోకి దించుతారు. అక్కడేమవుతుంది? అక్కడ కోమటిరెడ్డి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ వాళ్ళని దించుకుంటారు. ఇటు మహబూబ్ నగర్లో ఏమవుతుంది? రంగారెడ్డిలో ఏమవుతుంది? మిగతా వాళ్ళకి అవకాశం ఎట్లా దొరుకుతుంది? దానివల్ల అసలు ఆ మహిళా రిజర్వేషన్ అసలు దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా? ఇవన్నీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఎవరెంతో వాళ్ళకంత వాటా అని మాట్లాడుతున్నాం. అందులో భాగంగానే 50% పురుషులతో సమానంగా ఈ దేశంలో ఉన్న పురుషులతో సమానంగా కొట్లాడుతున్న ఈ మహిళలకు కూడా అంతే వాటా దక్కాలని మనం కోరుకోనే కదా ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తున్నది కదా. మరి అదే మహిళల్లో ఇవాళ మన దేశంలో కుల వ్యవస్థ ఉన్నది.
అసలు కులం లేదు అని అంటే ఇంక అంతకు మించిన ఇంకా ఇది ఇంకోటి లేదు. కులంతోనే నడుస్తున్నది వ్యవహారం అంతా. రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఏదైనా దాంతోనే నడుస్తున్నది కదా. మరి అట్లాంటప్పుడు బీసీల సంగతి ఏంది? వాళ్ళకి వాళ్ళు చట్టసభలోకి వెళ్ళడానికి ఇది మహిళా రిజర్వేషన్లో ఏం ప్రయత్నం జరుగుతుంది? అస్సలే జరగదు. ఎప్పుడు జరుగుతుంది? అందులో ఓబీసీ కోటాని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఓబీసీ కోటా ప్రవేశపెట్టనంత వరకు ఈ మహిళా రిజర్వేషన్ వల్ల 50% పైగా ఉన్న బీసీ మహిళలకి ఒరిగేదేమీ లేదు. దండగా